హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చేపల పులుసు తయారు చేద్దామండి. నేను ఎప్పుడు తయారు చేసినా ఇలానే చేపల పులుసు తయారు చేస్తాను. చాలా టేస్టీగా కుదురుతుందండి. సో మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ కూడా మనం ఉప్పు కారం యాడ్ చేద్దాం. నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను కదా, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పడితే చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది పులుసులోని. చూసారు కదండి, ఇలా ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారము యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. పులుసు తయారు చేయడానికి ఒక అరగంట ముందు వరకు మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ చేపల పులుసు కోసం మనం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 2 టేబుల్ స్పూను ధనియాలు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయ అండి, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకున్నాను నేను. అలాగే ఇంకా అల్లము, చిన్న సైజు అల్లము కట్ చేసి పెట్టుకోండి. ఇందులోనే ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్ వేసుకుంటున్నాను నేను కట్ చేసి. నెక్స్ట్ ఒక 2 టమాటాలండి, పెద్ద సైజు టమాటాలు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మిక్సీ పట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని చేపల పులుసు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి, మసాలాని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, చూసారు కదా, ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు పులుసులో వేసుకుందాం. ఓకే అండి, స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ యాడ్ చేద్దాం. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఓకే అండి, పచ్చిమిర్చి వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతటిని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇలాగా మసాలా అంతటిని కూడా ఇలాగా వేయించుకోవాలండి. ఇలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం మసాలాని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేద్దాం. మనం ఇందాక ముక్కలకి సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి పులుసులోకి. అయినా పులుసు అనేటప్పటికి ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. నేను మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కలిపేసుకుందాము ఒకసారి వీటన్నిటిని. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలాగా మొత్తాన్ని అంతటిని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం మనం. చేపల పులుసు ఎప్పుడు కూడా వెడల్పాటి దాంట్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే ముక్కలు విరగకుండా చక్కగా వస్తాయి. అందుకనే కొంచెం వెడల్పాటి దాంట్లోనే పులుసు ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోనే మనం చేప ముక్కలు వేసుకుందామండి. మనం ముందుగా ఉప్పు కారం పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే అండి, ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. చూసుకోండి, ముక్కల్ని అసలు కదపకుండా మాత్రమే మనం ఇలాగా వేయించుకోవాలండి. ముక్కలు కదిపాము అంటే మాత్రం విరిగిపోతాయి. సో ఒక్క 5 నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకున్నాక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి టర్న్ చేద్దామండి. ఎందుకంటే ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టాలి కాబట్టి మసాలా అంతా. సో ముక్కల్ని ఇలాగా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం.
ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కారం యాడ్ చేద్దామండి. ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసాం కదా, మరొక కొంచెం కారం యాడ్ చేసుకోండి. సరిపోకపోతే నేను మరి కొంచెం కారం యాడ్ చేశానండి. పులుసులోకి కారం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు గుజ్జు వేసుకుందామండి. ఓకే అండి, ఈ చేపల పులుసు కోసం నేను చూసారు కదా ఈ మాత్రం చింతపండు తీసుకుంటున్నాను. అంటే ఒక 40 గ్రామ్స్ అలా ఉంటుందండి ఈ చింతపండు. దీన్ని మనం వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని అప్పుడు పులుసు అందులో యాడ్ చేద్దామండి. ఓకే అండి, నేను చింతపండు గుజ్జు ఇందులో యాడ్ చేస్తాను. ఉప్పు కారం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను చింతపండు గుజ్జు అంతా కూడా సపరేట్ చేసి పెట్టుకున్నానండి. అది ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి ఇలాగా మొత్తం ముక్కలన్నిటికీ కూడా పులుసు పట్టేలాగా ఇలా వేసుకుందాం. మీ చిక్కదనాన్ని బట్టి మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం అండి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదండి, పులుసు చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా పులుసు చాలా చక్కగా మగ్గిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలాగా ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఓకే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుందండి ఈ పులుసు. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.